మధ్యమాంధ్రప్రదేశ్గా మార్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు, సిబిఐ ముద్దు అనే మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం, ఫేక్ వీడియో, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు నాయుడు అసలేని ప్రెస్ మీటు, తప్పుడు రాతలు, దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కల్తీ మద్యమే కాకుండా విద్య కల్తీ, వైద్యం కల్తీ, వ్యవసాయం కల్తీ, పరిశ్రమలు కల్తీ. నువ్వు కల్తీ, నీ పార్టీ కల్తీయా చంద్రబాబు నాయుడు? నీ పార్టీ కల్తీ అని ఎందుకు అంటున్నారంటే ఇతర పార్టీలను కలుపుకున్నావు కాబట్టి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే ప్రజల కోసం కాదు, ప్రజల హితం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు. కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ, ప్రజల మేలు కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదే కాకుండా స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు, నీవు ఒక మేఘవన్య పులివి, గుంతకాటి నక్కవు, నువ్వు ఒక ఔరంగజేబువు, గాంధీని చంపిన ఘాడ్సేవు. ఈ మాటలు నేనంటున్నది కాదు, నీకు స్వయాన బిడ్డనిచ్చిన మామ, ప్రపంచ ప్రఖ్యాత నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చెప్పిన మాట. నేను ఆ మాట చెప్తా ఉన్నా. నువ్వు గుంత నక్కవు, మేఘవన్య పులే కాదు, అంతటి ఏరియా లాంటి ఎన్టీ రామారావుని మింగిన దోమవు. అలాంటి ఏరియన్ మింగిన ఈ దోమకు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక లెక్క లేదు, జమ లేదు. నిన్ను కూడా ఎన్నడైనా మింగేస్తాడు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ నుంచి, అబ్కారీ నుంచి వచ్చే ఆదాయం చారాన ఖజానాకు, బారాన చంద్రబాబు నాయుడు జోబులేకి అనేది మనం మర్చిపోకూడదు. ఈ చారాన బారాన విషయం ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రం దివాలా తీయక తప్పదు. ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేయించి బోడిగుండుకు, మోకాలకు ముడేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. జోగి రమేష్, నువ్వు భయపడనక్కర్లేదు. ఎప్పుడు కూడా బోడిగుండుకు, మోకాలకు ముడిపడవు వేయాలని ప్రయత్నం చేస్తే అది అర్థరహితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెలో 4-5 బెల్ట్ షాప్స్, బజారు కూడా బ్రాందీ షాప్, దేవాలయాల పక్కన, గుళ్ళ పక్కన, బల్ల పక్కన కూడా ఈ బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు. వీటి నుంచి వచ్చిన ఆదాయం లేదా వీటికి మందును సప్లై చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు పరిశ్రమలు, దొంగ పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కర్త కర్మ క్రియ అయ్యి నడుపుతున్న లేదా తయారు చేస్తున్న మద్యం బాటిళ్లు ఈ అక్రమంగా
పెట్టిన బెల్ట్ షాపులకు కానీ, బ్రాందీ షాపులకు కానీ, లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు. తయారైన ప్రతి 3 బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడిది జనం లేకొస్తా ఉంది. డబ్బులు ఆయన జోబు లేకపోతా ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అదే కాకుండా పోలీసు వ్యవస్థ ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని క్షుణ్ణంగా సోదా చేస్తాం. సోదా చేసి అతని దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో వాటినన్నిటి కూడా రికార్డు చేసి పెట్టుకుంటాం. అతన్ని పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని కన్ఫైన్ చేస్తాం, అతన్ని మూమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తాం. అట్లాంటిది స్వయంగా పోలీస్ ఆఫీసర్లే దగ్గరుండి అతనితో ఒక వీడియోను రికార్డు చేయించి అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రికార్డు చేయించి దాంట్లో మన జోగి రమేష్ను ముద్దాయిగా చూపిస్తూ ఒక వీడియోను రికార్డు చేసి పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోలీసు పట్ల ఎలా వ్యవహరిస్తుందో పోలీసులందరూ కూడా గమనించాలి. ఇప్పటికే ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పోవడం జరిగింది. అదే కాకుండా కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది. మరికొందరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సంగతిని పోలీస్ వ్యవస్థ మరవరాదు. ఈ ప్రభుత్వం వాడుకున్న కాటికి వాడుకొని ఆ తర్వాత గోటితో కొట్టే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. ఈ వీడియో మీద మళ్ళీ అతనే ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడే మిమ్మల్ని జైల్లో పంపడానికి కూడా సిద్ధమవుతాడు. దీన్ని పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తించాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అక్రమంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సంపాదిస్తున్నాడో, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడో, దీనిని ఖచ్చితంగా బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గుర్తెరగాలి. గుర్తెరిగి రేపు ఈ కర్నూలు జిల్లాకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఈ గఠబంధన్ గలీజ్ హై, చంద్రబాబు నాయుడు చోర్ హై, ఖజానాకు చారానా, చంద్రబాబు నాయుడు జోబులకి బారానా అనే విధంగా ఈ రాష్ట్రం పోతా ఉంది. దీని మీద యాక్షన్ తీసుకోమని ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ నేను కోరుతున్నాను. దయచేసి రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీడియా ద్వారా ప్రధానమంత్రి గారికి నేను తెలియజేయడం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను, నేను వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నా ద్వారా బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ తెలుసుకొని దీన్ని మీరు తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేసి దీని మీద పరిశీలన చేయమని, దీని మీద యాక్షన్ తీసుకోమని తెలియజేయవలసిందిగా నేను బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను. దయచేసి దీన్ని బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరవరాదని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా నిర్వీర్యమైపోయింది. ఇలా నిర్వీర్యం అయిపోతే ఇది ఏ పార్టీకి కానీ, ఏ ప్రాంతానికి కానీ మంచిది కాదు. దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ మేల్కొనాలి. చట్ట ప్రకారం తమ ఉద్యోగాన్ని తాము చేస్తూ, చట్టాన్ని పరిరక్షిస్తూ, నేరాలను అరికడుతూ, మంచి వాళ్ళను రక్షిస్తూ